మన రాఘవకి తన 7 జన్మల్ని ఒకే జన్మలో చూసుకోవాలనే వింత కోరిక పుట్టింది. ఆ కోరికని ఎలా తీర్చుకున్నాడో చూడాలంటే లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అలాంగ్ విత్ హిస్ టీమ్. సార్ నమస్కారం అండి. మేడం నమస్కారం. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మనిషి పుట్టాక అందరికి కూడా ఒక చిన్న ఇంట్రెస్ట్ ఉంటుందండి. అదేంటంటే కొంతమంది జాతకాలతో సరిపెట్టుకుంటారు, ఇంకొంతమంది గత జన్మలో నేనేంటి, నెక్స్ట్ జన్మలో నేనేంటి ఎందుకండి తెలుసుకోవడం. వాళ్ళు ఏదో చెప్తే మనం నమ్మాలి. ఎందుకు నమ్మాలి? అందుకే నేను ఏదో టైం మిషన్ అన్నట్టుగా జన్మల మిషన్ అని ఒకటి కొత్త కనిపెట్టా. ఏం లేదు, ఒక మనిషి తాలూకా ఇన్ఫర్మేషన్ అలా ఇచ్చేస్తే గత జన్మలో ఏంటి, దాని ముందు జన్మలో ఏంటి, ఇలాంటివన్నీ వచ్చేస్తుంటాయి. ఎవరికి చెప్పలేదు, అనవసరంగా మీ దగ్గర నోరు జారేశాను. దయచేసి ఎవరికి చెప్పకండి సార్ ఈ విషయం మాత్రం ప్లీజ్. ఏంటి ఎవరికి చెప్పొద్దు అంటున్నారు? అది ఏం లేదు, నెక్స్ట్ మంత్ నీకు నగలు నెక్లెస్లు వడ్డానాలు కొందాం అనుకున్నాను. ఎవరికి చెప్పకండి సార్, ఎందుకంటే అసలు రోజులు బాగోలేవు కదా, దొంగలు పడతారని చెప్తున్నా. అవునా? అబ్బో ఎప్పుడో కొన్నట్టు. మరి ఎన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నానండి? అయ్యో బాబాయ్, అయ్యో ఎప్పటి నుంచి అడుగుతున్నాను వాషింగ్ మిషన్ కొనిపెట్టారు కదా. అది వాషింగ్ మిషన్ కాదే, జన్మ జన్మల మిషన్. అదేంటండి? నీకు అర్థం కాలేదు కదా, ఇప్పుడు చూడు ఒక్కొక్కటి అర్థం అవుతుంది. ఒక మనిషి తాలూకా ఇన్ఫర్మేషన్ అలా ఇచ్చామనుకో, అందులో నా గత జన్మని బయటకు వచ్చేస్తుంటాయి ఒక్కొక్కటిని. అవునా? సూపర్ అన్నమాట. ఎంతవరకు ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇప్పుడు ఫస్ట్ టైం నేను చూడబోతున్నా. ఈ జన్మలో ఏం బేగలేకపోయారు, ఇంకా పోయిన జన్మ వచ్చే జన్మ అంట. అంచెలంచెలుగా వచ్చి కొడతాను ఏమనుకుంటున్నా. ఒరే ఏరు బాబు, మీ అయ్యగారు ఏదో కనిపెట్టారంట చూడు. కనిపెట్టారా? ఈయన పిల్లలేసరికి కనిపెట్టను, మిషన్ ఏం కనిపెడతాడు? ఎందుకని అలా కొడతారు? నేను అంచెలంచెలుగా ఎదిగాను, ఇలాగ అంచెలంచెలుగా వచ్చి కొడతాను ఏమనుకుంటున్నావు. ఇప్పుడు చూడండి, గత జన్మలో నేను ఏమై ఉంటాను, ఈ జన్మలో నేను రాకెట్ రాఘవగా ఒక సెలబ్రిటీని అయ్యానంటే గత జన్మలో కూడా నేను పెద్ద సెలబ్రిటీని అయ్యి ఉంటాను. ఆ వాసనతో ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. వీతలు ప్లయ్యాలని తెలీదా? వీధిలో కుక్కలన్నీ ఇంట్లోకి వచ్చేస్తుంటే చూసుకోవా నువ్వు? అది వీధి నుంచి రాలేదు, కనిపెట్టిన మిషన్ నుంచి వచ్చింది. అంటే ఏంటి, గత జన్మలో నన్ను పట్టుకుని కుక్క అంటావా నువ్వు? నేను అనడం ఏంటి తెలుస్తుంది చూడండి. మీ దిక్కుమాలిన మేనరిజం ఈ జన్మలే కాదు ఆ జన్మ నుంచి వస్తుంది. గత జన్మలో రాఘవా, ఇది విశ్వాసం. కాలు దించు. విశ్వాసానికి మారు పేరే కుక్క అంటే ఏమనుకుంటున్నావు? అందుకే ఆ విశ్వాసంతో నేను ఈ జన్మలో కూడా అప్పుడు డాబర్ మ్యాన్ అయినా ఇప్పుడు జెంటిల్ మ్యాన్ గా వచ్చాను. ఎంత జెంటిల్ మ్యాన్ అయినా గత జన్మలో డాబర్ మ్యాన్ కాబట్టి ఆ లక్షణాలు పోలేదు. ఈ జన్మకే మీరు దెబ్బ అయిపోయారు. గత జన్మలోనే నేను ఇంత విశ్వాసం ఉన్న కుక్కగా పుట్టానంటే దానికన్నా ముందు ఇంకెంత గొప్ప జన్మ అయి ఉంటుందని. అది పులి పులి రారా పులే బలి బలి అందాలని నీకే బలే ఏ కలి 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 మేరీ మసక్కలే విలా విలా మనాలిలే చల్లో మల్లే. చూసావా, నీ మొగుడు దానికంటే ముందు జన్మలో పులి పులి. అయ్యగారు పోయిన జన్మలో పులి రాజంటే అందరికి చెప్పుకోవే, గత జన్మలో నా మొగుడు పులి, గత జన్మలో నా మొగుడు పులి అని చెప్పుకో. అందరికి చెప్పుకో, ఏం పర్వాలేదు. ఇదిగో రాఘవ, వచ్చే జన్మ ఉంటుంటే నేను మళ్ళీ పుల్లాగే పుడతాను. రాఘవ మనం కలిసి. వెళ్ళిపోతున్నావేంటి? వెళ్ళిపోక మానుతుందా? మీరు దిక్కుమాలిన పులిస్ కిట్ ఒకటి చేశారు కదా, అప్పటి నుంచి పుల్లని మిమ్మల్ని చూసి భయపడుతున్నాయి. ఈ జన్మలోనే నేను పుల్లా పుట్టానంటే అంతకంటే ముందు జన్మలో నేను సింహంలా పుట్టుంటాను, డౌటే లేదు. రాఘవ లయన్ సింహం. అమ్మగారండి, ఏంట్రా? ఎవరైనా కోతులు మనిషి వచ్చి ఉన్నానండి. ఈ పిలిపిత్ర 7 వంకాయలు పుట్టాడు అంటే పళ్ళు రాలిపోతాయి. మీరు ఇలా మాట్లాడుతున్నారు కాబట్టి వచ్చే జన్మైనా సరే నాకు కావలసినట్టు నేను పుడతాను. వచ్చే జన్మలో నేను చప్పట్లు కొడితే జనాలు పారిపోవాలి, నన్ను చూస్తే భయపడిపోవాలి, నేను చెయ్యి చాస్తే డబ్బులు వర్షం కురవాలి. అలాంటి జన్మ నేను సెట్ చేసుకుని మరీ పుడతాను. ఎందుకంటే జన్మ జన్మల విషయం నా చేతిలో ఉంది కాబట్టి. చూడు పిల్లమ్మ పాడు పిల్లాడు
పైన పైన పడతాడు. అమ్మగారండి అయ్యగారు ఈ జన్మలోనే కాదండి వచ్చే జన్మలో కూడా చెక్కానండి. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు, పళ్ళు రాలిపోతాయి. నేను చెప్పు, నువ్వెవరో రాంగ్ ఎంట్రీ అయ్యి ఉంటావు కదా ఇక్కడికి. నువ్వు నొక్కినట్టే కదా వచ్చాను. నేను నొక్కితే వచ్చావా? చిచి, ఏంటా మాటలు? చూసావా నేను చెప్పట్లు కొట్టుకుని ఎలా భయపడుతున్నావా? అంతా నువ్వు అనుకున్నట్టే కదా వచ్చాను. సరేలే, జన్మలు ఏవైనా సరే అవి మన చేతుల్లో ఉండేవి కాదు. ఏ జన్మ ఎత్తినా మనం ఎలా ఉండాలో నిర్ణయించేది అంతా నాగబాబు గారి నిర్ణయం. దైవ నిర్ణయం అంటారుగా. నాకు రెండు ఒకటే. అమ్మ పొట్టాడు గోలి వేసాడు రే. రేయ్, పులి జన్మ కాదు, అన్ని జన్మలు నీ మీద దూసుకెళ్తాయి. ఎల్లండి రాడి మీదకి అందరూ కలిసి. అయ్యి బాబా అమ్మగారండి. రంగా మిత్రులారా, కలవ కలిసి ఎన్నో జన్మల బంధం. ఒకసారి మనందరం కలిసి ఆడి పాడి పాట వేసుకుందాం రండి. జన్మ జన్మల వరమీ కలయిక, బయట కొంగుని బదలను నేనిక, పాల బుగ్గల అల్లరి పిల్లతో శోభనం భలే వేడు. మిత్రమా మనం వెళ్ళాల్సిన టైం అయింది. మనం వెళ్ళాల్సిన టైం ఏంటి? మీరు వేరే జన్మల నుంచి వచ్చారు కాబట్టి మీ టైం అయిపోయింది, మీరు వెళ్ళిపోండి. నేను ఎక్కడ ఏ మమ్మల్ని అక్కడి నుంచి తీసుకొచ్చా కదా, నువ్వు రా మాతో. నేను రాను. మిత్రమా, ఓ మై డార్లింగ్ మోనాలిసా, ఎక్కింది ఏదో నిషా. ఒక్క రాఘవ కాదు ఇక్కడ, జన్మ జన్మ రాఘవ. రాఘవ లారా రండి అంట. ఓకే నాగబాబు గారు, లెట్స్ స్టార్ట్ విత్ యు. బాగుంది రాఘవ. యాక్చువల్ గా టైం మిషన్ లో అట్లా వెళ్ళొచ్చు, చిన్నప్పుడు మన తల్లిదండ్రుల కాలంలోకి వెళ్ళొచ్చని ఒక థియరీ ఉంది. నేను జన్మల మిషన్ పెట్టావు కాబట్టి కొత్తగా ఉంది. ఇది కూడా మంచి ఐడియాతో వచ్చావు. కాకపోతే నీ జన్మలు ఇంత భయంకరంగా ఉన్నాయి. బాగుంది, ఎంటర్టైనింగ్ గా ఉంది. గుడ్ గుడ్. ఆల్రెడీ ఒక పిక్చర్ చూసాం, ఆదిత్య 369. సో దాంట్లో డైరెక్టర్ గారు ఇలాగే గత జన్మలోకి వెళ్తే ఫోక్లర్ ఇది అండ్ ఫ్యూచర్ లోకి వెళ్తాం. కానీ మీ జన్మలు చాలా వెరైటీగా ఉన్నాయి. ఒకటి డాగ్, ఒకటి పులి, ఒకటి వంకాయ. చాలా ఫన్నీగా అనిపించింది, పిల్లలకి బాగా నచ్చుతుంది ఇది. నైస్.